ఇండియా అంటేనే పాలిటిక్స్. పాలిటిక్స్ అంటేనే ఇండియా. మన దేశంలో క్రికెట్ మ్యాచ్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో, ఎలక్షన్స్ అంటే అంతకు మించిన పిచ్చి ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, టీ కొట్టు నుంచి ఐటీ ఆఫీస్ దాకా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. కానీ గత 10 ఏళ్లుగా ఈ డిస్కషన్ మారిపోయింది. ఒకప్పుడు ఎవరు గెలుస్తారు అని అడిగేవారు. కానీ ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఒక్కటే. నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం ఓకే. కానీ ఆ తరువాత ఎవరు? అవును. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఢిల్లీ పవర్ కారిడార్‌లో, బీజేపీ ఆఫీస్ గోడల వెనుక, ఆర్ఎస్ఎస్ రహస్య సమావేశాల్లో ప్రతి చోటా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, మోదీ తరువాత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే మనకు 2 పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తాయి. 2 భారీ శిఖరాలు. ఇద్దరూ మోదీకి అత్యంత సన్నిహితులే. ఇద్దరూ బీజేపీని భుజాల మీద మోస్తున్నవారే. కానీ ఇద్దరి దారులు వేరు. ఇద్దరి స్టైల్ వేరు. ఒకరు అమిత్ షా, మోదీకి నీడలా ఉండే మనిషి. రాజకీయ చాణక్యుడు. ఎలక్షన్ ఏదైనా సరే గెలిపించే బాధ్యత ఆయనదే. తెర వెనుక ఉండి చక్రం తిప్పడంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. మరొకరు యోగి ఆదిత్యనాథ్. కాషాయం కట్టిన సన్యాసి. కానీ చేతిలో మాత్రం పరిపాలన అనే పగ్గాలు. బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ లీడర్. ఒక్క మాట మాట్లాడితే చాలు, కోట్లాది మంది జనం ఆయన వెనక నడవడానికి రెడీగా ఉంటారు. మరి ఈ ఇద్దరిలో మోదీ వారసుడు ఎవరు? రేపొద్దున ఢిల్లీ సింహాసనం ఎవరికి దక్కుతుంది? అమిత్ షా అనే మాస్టర్ మైండ్ కా, లేక యోగి అనే మాస్ లీడర్ కా? అసలు వీరిద్దరి మధ్య నిజంగానే పోటీ ఉందా, లేక ఇదంతా మీడియా సృష్టిస్తున్న హైపా? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు. ఇది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఈ వీడియోలో నేనేమి జ్యోతిష్యం చెప్పడం లేదు. కానీ గత 20 ఏళ్ల చరిత్రను, తెర వెనుక జరిగిన చీకటి ఒప్పందాలను, ఢిల్లీ నుంచి లక్నో దాకా సాగిన పవర్ పాలిటిక్స్ ని ఒక్కొక్కటిగా బయట పెట్టబోతున్నా. ఈ వీడియో చూశాక మీకే ఒక క్లారిటీ వస్తుంది. కానీ అసలు వీడియోలోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి, 2014కి ముందు రోజులకి. ఎందుకంటే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలే ఈ రోజు ఈ ఇద్దరి భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నాయి. అప్పట్లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పక్కన అమిత్ షా ఎలా ఉండేవారు? గోరఖ్పూర్ మట్టంలో ఒక సాధారణ సన్యాసిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యారు? ఈ ప్రయాణం సాఫీగా సాగలేదు. ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి, మరెన్నో కుట్రలు కూడా ఉన్నాయి. అమిత్ షా గురించి మాట్లాడాలంటే చాలా మందికి ఆయన ఈ రోజు హోంమంత్రిగా మాత్రమే తెలుసు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన వ్యక్తిగా తెలుసు. కానీ ఆయన జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఉంది. అదే జైలు జీవితం. ఒకప్పుడు గుజరాత్ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి ఢిల్లీని శాసించే స్థాయికి ఎలా ఎదిగారు? ఈ స్టోరీ వింటే గూస్ బంప్స్ వస్తాయి. అలాగే యోగి ఆదిత్యనాథ్ ఒకప్పుడు పార్లమెంట్లో తన నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న యోగిని చూసి చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు అదే యోగిని చూసి క్రిమినల్స్ భయపడుతున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? అసలు మోదీ షాల జోడీకి, యోగికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోపల ఏమైనా తుఫాను దాగి ఉందా? మీరు ఈ వీడియో ప్రతి నిమిషం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో ఏది పైకి కనిపించేలా ఉండదు. ఉదాహరణకు 2017లో యూపీ ఎలక్షన్స్ గెలిచినప్పుడు అందరూ మనోజ్ సిన్హానే సీఎం అవుతారని అనుకున్నారు. టీవీ ఛానల్స్ అన్ని బ్రేకింగ్ న్యూస్లు వేశాయి. కానీ చివరి నిమిషంలో సీన్ మొత్తం మారిపోయింది. విమానంలో లక్నోలో దిగిన ఆ కాషాయం వ్యక్తిని చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారు. ఆ నిర్ణయం వెనుక అసలు జరిగిందేంటి? అది అమిత్ షా ప్లానా, లేక ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయమా? ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మళ్ళీ మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అలాంటి టైంలో మోదీ పవర్ తగ్గుతుందా? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించే సత్తా ఎవరికి ఉంది? అమిత్ షా దగ్గర ఉన్న వ్యూహమా, లేక యోగి దగ్గర ఉన్న ప్రజాకర్షణ? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా అమిత్ షా అనే వ్యక్తికి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆయన్ను ఎందుకు ఆధునిక చాణక్య అని పిలుస్తారు? ఆయన బలమేంటి? అలాగే ఆయనకున్న అతిపెద్ద బలహీనత ఏంటి? కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అమిత్ షా గురించి మనం అనుకునేదంతా నిజం కాకపోవచ్చు. ఆయన మౌనం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉండొచ్చు. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి మనం గుజరాత్ లోని అహ్మదాబాద్ వీధుల్లోకి వెళ్ళాలి. అక్కడే ఈ కథ మొదలైంది. గుజరాత్ జైలు గోడల మధ్య మోదీకి అమిత్ షా ఇచ్చిన ఆ ఒక్క మాట ఈ రోజు దేశ రాజకీయాలను ఎలా మార్చేసింది? ఆ మాట ఏంటో వచ్చే చాప్టర్లో చూద్దాం.
గుజరాత్, అహ్మదాబాద్ 1980ల కాలం. ఒక యువకుడు మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. స్టాక్ మార్కెట్ బిజినెస్ ఉంది. లైఫ్ సెటిల్. కానీ అతనికి అవేవి ఆనందాన్ని ఇవ్వలేదు. అతనికి దేశం అంటే పిచ్చి, హిందుత్వం అంటే ప్రాణం. అందుకే ఆర్ఎస్ఎస్ కు వెళ్ళాడు. అక్కడే అతనికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పొడవాటి గెడ్డం, కళ్ళల్లో ఏదో తెలియని తేజస్సు ఉన్న ఆ వ్యక్తి పేరే నరేంద్ర మోదీ. అమిత్ షా, నరేంద్ర మోదీల స్నేహం ఇక్కడే మొదలైంది. కానీ అది కేవలం స్నేహం మాత్రమే కాదు, ఒక గురు శిష్య సంబంధం లాంటిది. మోదీలో ఉన్న విజన్ ని అమిత్ షా అప్పుడే పసిగట్టారు. ఈ మనిషి వెనుక నడిస్తే చరిత్ర సృష్టించవచ్చని అమిత్ షా నమ్మారు. అందుకే మోదీకి కుడిభుజంగా మారారు. అమిత్ షా రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు మైక్ పట్టుకొని గంటలు గంటలు ఉపన్యాసాలు దంచే టైప్ కాదు. ఆయన పని అంతా తెర వెనుకే. బూత్ లెవెల్లో కార్యకర్తలను ఎలా మేనేజ్ చేయాలి, ఓటర్లను ఎలా పోలింగ్ బూత్ కు రప్పించాలి, ప్రతిపక్షాల ఓట్లను ఎలా చీల్చాలి, ఈ విద్యలో ఆయనకి పిహెచ్డి ఉందని చెప్పొచ్చు. గుజరాత్ లో మోదీ సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. రౌడీయిజం అణిచివేయడంలో ఆయన చూపించిన తెగువ చూసి అందరూ భయపడేవారు. కానీ అదే సమయంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు గుర్తుందా? ఆ కేసు అమిత్ షా జీవితాన్నే తలకిందులు చేసింది. అది 2010వ సంవత్సరం. అమిత్ షా జైలు పాలయ్యారు. కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత బెయిల్ వచ్చిన గుజరాత్ లో అడుగు పెట్టకూడదని కోర్టు కండిషన్ పెట్టింది. ఒక్కసారి ఆలోచించండి. తన సొంత రాష్ట్రం, తన కుటుంబం, తన రాజకీయ క్షేత్రం అన్నిటికీ దూరంగా ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా మంది ఇక అమిత్ షా పని అయిపోయింది, ఆయన రాజకీయ జీవితం సమాధి అయిపోయింది అని రాశారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. ఆ 2 ఏళ్ల ప్రవాస జీవితం అమిత్ షాని ఇంకా స్ట్రాంగ్ గా మార్చింది. ఆయన ఆ సమయంలో ఖాళీగా కూర్చోలేదు. దేశం మొత్తం తిరిగారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ రాజకీయాలను, కుల సమీకరణలను, చరిత్రను అణువణువున అధ్యయనం చేశారు. ఈ రోజు ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఆ కష్టకాలంలో సంపాదించిందే. 2014 ఎలక్షన్స్ వచ్చాయి. మోదీ ప్రధాని అభ్యర్థి. కానీ యూపీలో గెలవకపోతే ఢిల్లీ పీఠం దక్కదని అందరికీ తెలుసు. అప్పుడు మోదీ అమిత్ షాని పిలిచి ఒకే మాట చెప్పారు, అమిత్, నాకు యూపీ కావాలి. అంతే. అమిత్ షా లక్నోలో వాలిపోయారు. నెలల తరబడి అక్కడే మక్కం వేశారు. కులాల వారీగా, వర్గాల వారీగా ఓట్లను విభజించి కార్యకర్తల్లో జోష్ నింపి అసాధ్యం అనుకున్న ఫలితాలని సుసాధ్యం చేశారు. 80 సీట్లలో ఏకంగా 71 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 73 సీట్లు గెలిపించి మోదీ కాళ్ళ దగ్గర పెట్టారు. అప్పుడే దేశం మొత్తం గుర్తించింది, ఇతను మామూలు మనిషి కాదు, మోడర్న్ చాణక్యుడు అని. 2019లో హోంమంత్రి అయిన తరువాత అమిత్ షా స్పీడ్ ఇంకా పెరిగింది. దశాబ్దాలుగా ఎవ్వరూ ముట్టుకోవడానికి భయపడిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అయోధ్య రామాలయానికి మార్గం వేయడం, సిఏఏ చట్టం తేవడం, ఇవన్నీ ఆయన డేరింగ్ డెసిషన్లే. ఏది చెప్తాడో అదే చేస్తాడనే ఇమేజ్ అమిత్ షాకి వచ్చింది. పార్లమెంట్ లో ఆయన మాట్లాడే తీరు చూస్తే ప్రత్యర్థులకు కూడా చెమటలు పడతాయి. ఆయన దగ్గర డేటా ఉంది, లాజిక్ ఉంటుంది, అన్నిటికీ మించి ఒక అథారిటీ ఉంటుంది. ఆయన కళ్ళల్లో చూసి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. పార్టీలో ఆయనంటే అమితమైన గౌరవం, అంతకు మించి భయం. మోదీ తర్వాత పార్టీని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తి అమిత్ షానే చాలా మంది నమ్మకం. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. పవర్ వేరు, పాపులారిటీ వేరు. అమిత్ షాకి పార్టీ మీద పట్టు ఉండొచ్చు, కానీ ప్రజల్లో మోదీకి ఉన్నంత క్రేజ్ ఉందా? జనం అమిత్ షా ఫోటో చూసి ఓట్లు వేస్తారా? సౌత్ ఇండియాలో ఆయన ప్రభావం ఎంత? ఇవన్నీ ప్రశ్నలే. అంతేకాదు, ఆయన ఆరోగ్యం మీద కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన అంత యాక్టివ్ గా తిరగగలరా? ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు బీజేపీ క్యాడర్ లోనే కొంతమంది చూపు మరొక వ్యక్తి వైపు మళ్ళింది. ఆయన మాట వింటేనే రక్తం మరిగిపోయేలా ఉంటుంది. ఆయన వేషం చూస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయనే యోగి ఆదిత్యనాథ్. అమిత్ షా అనేది ఒక మెదడు అయితే యోగి అనేది ఒక ఆవేశం. బీజేపీకి భవిష్యత్తులో కావాల్సింది మెదడా లేక ఆవేశమా? అమిత్ షా ఢిల్లీలో కూర్చొని ప్లాన్స్ వేస్తుంటే యోగి యూపీలో తన సొంత రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిష్ట్. ఉత్తరాఖండ్ లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈ అజయ్ గోరఖ్పూర్ మఠాధిపతిగా ఎలా మారారు? అసలు ఆయన సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన జీవితంలో జరిగిన ఒక్క సంఘటన ఆయనను పూర్తిగా మార్చేసింది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుకునే రోజుల్లో ఎంతో శాంతిగా ఉండే అజయ్ సింగ్ బిష్ట్ గోరఖ్పూర్ వెళ్ళాక ఒక అగ్నిపర్వతంలా ఎందుకు మారిపోయారు? ఈ మలుపు వెనుక ఉన్న రహస్యం ఏంటి? అది వచ్చే చాప్టర్లో చూద్దాం.
హిమాలయాల ఒడిలో పుట్టిన ఒక సామాన్య బాలుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో పంచూర్ అనే చిన్న గ్రామం. అక్కడ ఒక ఫారెస్ట్ రేంజర్ ఇంట్లో పుట్టారు అజయ్ సింగ్ బిష్ట్. చదువులో చాలా చురుకు, సైన్స్ స్టూడెంట్. మంచి ఉద్యోగం చేసి సెటిల్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దైవత్వం వైపు, సమాజ సేవ వైపు మళ్ళింది. రామాలయ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. అజయ్ మనసులో ఏదో తెలియని అశాంతి. తన జీవితానికి అర్థం వెతుక్కుంటూ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. అలా ఆయన గోరఖ్పూర్ చేరుకున్నారు. అక్కడ గోరఖ్నాథ్ మఠం పీఠాధిపతి మహంత్ వైద్యనాథ్ గారిని కలిశారు. ఆయనే అజయ్ కి గురువు, తండ్రి అన్నీ అయ్యారు. అజయ్ సింగ్ బిష్ట్ యోగి ఆదిత్యనాథ్ గా మారారు. కాషాయం కట్టారు, చెవికి కుండలాలు ధరించారు. కానీ ఆయన కేవలం పూజలకే పరిమితం కాలేదు. గోరఖ్పూర్ లో ఆ రోజుల్లో నేరాలకు అడ్డాగా ఉండేది. మాఫియా రాజ్యమేలుతోంది. సామాన్యులకు రక్షణ లేదు. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని యోగి ఆవేదన చెందేవారు. పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగట్లేదు. అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారు, ధర్మాన్ని రక్షించాలంటే చేతిలో జపమాల మాత్రమే ఉంటే సరిపోదు, అవసరమైతే ఆయుధం కూడా పట్టాలని హిందూ యువ వాహిని అనే సంస్థను స్థాపించారు. వేలాది మంది యువకులు ఆయన సైన్యంలో చేరారు. గోరఖ్పూర్ వీధుల్లో యోగి పేరు వింటేనే రౌడీలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. చాలా సార్లు ఆయన మీద కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లారు. దాడులు జరిగాయి. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. 1998లో కేవలం 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. అయితే ఆయన బీజేపీకి ఎంపీ అయినప్పటికీ పార్టీతో ఆయన సంబంధం ఎప్పుడు ఒక లవ్ హేట్ రిలేషన్ లా ఉండేది. బీజేపీ కొన్నిసార్లు మరీ సాఫ్ట్ గా వెళ్తుందని యోగికి కోపం వచ్చేది. అందుకే చాలా సార్లు తన సొంత అభ్యర్థులను నిలబెట్టి పార్టీకి షాక్ ఇచ్చేవారు. 2007లో ఒకసారి గోరఖ్పూర్ లో అల్లర్లు జరిగినప్పుడు యోగిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. నేను తప్పు చేయలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు రక్షణ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఆయన కన్నీళ్లు చూసి ప్రతిపక్షాలు నవ్వాయి. కానీ ఆ కన్నీళ్లు రేపు టోటల్ గా మారతాయని ఎవ్వరూ ఊహించలేదు. 2017లో యూపీ ఎలక్షన్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. అందరూ సీఎం గా ఎవరొస్తారని అనుకుంటుండగా హఠాత్తుగా యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. చాలా మంది జర్నలిస్టులు, మేధావులు షాక్ అయ్యారు. ఒక సన్యాసికి పాలన ఏం తెలుసు, యూపీ లాంటి రాష్ట్రాన్ని ఎలా నడుపుతాడని విమర్శించారు. కానీ యోగి సీఎం కుర్చీ ఎక్కగానే తన విశ్వరూపం చూపించారు. ఆయన పాలనలో 2 పదాలు బాగా ఫేమస్ అయ్యాయి. ఒకటి ఎన్కౌంటర్, 2 బుల్డోజర్. క్రిమినల్స్ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం అనేది భారత రాజకీయాల్లో మునుపెప్పుడు చూడని ట్రెండ్. నేరం చేస్తే ఆస్తి కూడా పోతుంది అనే భయం రౌడీల్లో పుట్టింది. యూపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడిందని సామాన్య జనం నమ్మడం మొదలు పెట్టారు. దీంతో యోగి ఇమేజ్ యూపీ దాటి బయటకు వచ్చింది. దేశం మొత్తం ఆయనకు ఫ్యాన్స్ తయారయ్యారు. గుజరాత్, కర్ణాటక, హైదరాబాద్ ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ యోగినే. మోదీ తరువాత అంతటి క్రేజ్ ఉన్న లీడర్ ఆయనే అని సర్వేలు చెప్పడం మొదలు పెట్టాయి. ఆయన మాట్లాడే తీరు స్ట్రైట్ గా ఉంటుంది. హిందుత్వం విషయంలో ఆయన అసలు రాజీ పడరు. ఇదే ఆయనకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. యోగి పాలన ఎంత పాపులరో అంతే వివాదాస్పదం కూడా. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన వాక్యాలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురయ్యాయి. మరి రాడికల్ గా ఉన్నారని సొంత పార్టీలోనే కొందరి అభిప్రాయం. మోదీ అందరినీ కలుపుకుంటూ పోవాలని చూస్తారు. మరి యోగి ఆ లైన్ లో వెళ్తారా, లేక తనదైన హార్డ్ కోర్ లైన్ తీసుకుంటారా? ఇక్కడే అమిత్ షాకి యోగికి మధ్య అసలైన తేడా కనిపిస్తుంది. అమిత్ షా పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ లైన్ దాటరు. కానీ యోగికి ఒక సొంత బ్రాండ్ ఉంది. ఆయన పార్టీ కంటే తన సిద్ధాంతాలకే ఎక్కువ విలువిస్తారని అంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి లక్నోకి మధ్య గ్యాప్ రావడం మొదలైందా? యూపీలో అధికారులు యోగి మాట వింటున్నారు కానీ ఢిల్లీ మాట వినట్లేదా? 2024 ఎలక్షన్స్ కి ముందు టికెట్ల పంపకంలో యోగికి అమిత్ షాకి మధ్య విభేదాలు వచ్చాయా? ఈ రూమర్స్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అసలు విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఎదుగుదల కొంతమందికి నచ్చట్లేదు. ముఖ్యంగా ఆయన స్వతంత్రంగా వ్యవహరించే తీరు ఢిల్లీ పెద్దలకు నచ్చట్లేదని టాక్. అందుకేనా యోగిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. మోదీ ఎవరి వైపు ఉన్నారు? అమిత్ షా వైపా లేక యోగి వైపా? మోదీ మనసులో ఏముంది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే వీరి ముగ్గురు వెనుక ఇంకొక బిగ్ బాస్ ఉన్నారు.
ఆయనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయన ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే రాజు. మరి నాగ్పూర్ సిగ్నల్ ఎటువైపు ఉంది? సంఘ్ పరివార్ ఎవరిని కోరుకుంటుంది? ఆర్గనైజేషన్ నడిపే అమిత్ షానా లేక హిందుత్వం జెండా మోసే యోగినా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని గమనించాలి. ఈ మధ్య కాలంలో యోగి ఆదిత్యనాథ్ మోహన్ భగవత్ ని కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదే సమయంలో అమిత్ షా వేసిన ఒక ఎత్తుగడ యూపీ రాజకీయాలను కుదిపివేసింది. ఆ సీక్రెట్ మూవ్ ఏంటో తెలుసుకుంటే నెక్స్ట్ పిఎం ఎవరో మీకు అర్థమవుతుంది. రాజకీయం అంటేనే చదరంగం. ఇక్కడ రాజుని కాపాడుకోవడానికి మంత్రులు ప్రాణాలిస్తారు. కానీ మంత్రి రాజు అవ్వాలనుకుంటే ఆట మొత్తం మారిపోతుంది. ఇక్కడ బీజేపీలో జరుగుతున్నది అదేనా? 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దెబ్బతింది. రామాలయం కట్టిన తరువాత కూడా యోగి పాలన బాగుందని టాక్ ఉన్నా కూడా సీట్లు ఎందుకు తగ్గాయి? ఇక్కడే ఢిల్లీ వర్సెస్ లక్నో గొడవ బయటపడిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎన్నికలకు ముందు టికెట్ల సెలక్షన్ లో అమిత్ షా మార్క్ ఎక్కువగా కనిపించిందని, యోగి సూచించిన చాలా మందికి టికెట్లు ఇవ్వలేదని ఒక రూమర్ ఉంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో కేడర్ నిరాశ చెందిందని, అందుకే ఫలితాలు తేడా కొట్టాయని యోగి వర్గీయులు వాదన. కాదు యోగి పాలనలో కొంత వ్యతిరేకత వచ్చిందని, అందుకే సీట్లు తగ్గాయని ఢిల్లీ వర్గీయులు వాదన. అసలు నిజమేంటో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఈ ఫలితాల తర్వాత మాత్రం యోగిని కార్నర్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయనేది మాత్రం బహిరంగ రహస్యం. ఎన్నికల తర్వాత యూపీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక బాంబు పేల్చారు. ప్రభుత్వం కంటే పార్టీనే గొప్పది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ గా యోగిని ఉద్దేశించి అన్నదే అని అందరికీ అర్థమైంది. ఒక సీఎం ని పక్కన పెట్టి డిప్యూటీ అంత పెద్ద మాట అన్నాడంటే వెనుక ఢిల్లీ సపోర్ట్ లేకుండా జరుగుతుందా? అస్సలు జరగదు. ఇదే టైంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. యోగిని సీఎం సీట్ నుంచి దించేస్తున్నారు, ఆయన స్థానంలో మరొకరిని తెస్తున్నారు అని. ఇది చూసి యోగి అభిమానులు బొగ్గుమన్నారు. యోగి లేకపోతే బీజేపీ లేదు అని ట్రెండ్ చేశారు. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. ఇక్కడ మనం ఆర్ఎస్ఎస్ రోల్ గురించి చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వ్యక్తి పూజను ఇష్టపడదు. వాళ్లకు సిద్ధాంతం ముఖ్యం. మోదీ పాపులారిటీ పెరిగాక పార్టీలో వ్యక్తి పూజ పెరిగిందని, అది మంచిది కాదని సంఘం పెద్దల అభిప్రాయం. మోదీ తరువాత అలాంటి మరో సూపర్ స్టార్ కల్చర్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటారా? లేక అందరినీ కలుపుకుపోయే అమిత్ షా లాంటి ఆర్గనైజర్ ని కోరుకుంటారా? అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు యోగి అంటే అమితమైన ఇష్టం. యోగి జీవన విధానం, ఆయన నిబద్ధత సంఘం ఐడియాలజీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అందుకే యోగిని పక్కన పెట్టడం అంత ఈజీ కాదు. అది పార్టీకి ఆత్మహత్య అవుతుంది. ఇప్పుడు మనం కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ అమిత్ షా బలాలు. పాయింట్ నెంబర్ 1 నెట్వర్క్. పార్టీ మీద పూర్తి కంట్రోల్ ఉంది. ఏ రాష్ట్రంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. పాయింట్ నెంబర్ 2 ట్రబుల్ షూటర్. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల సత్తా ఉంది. పాయింట్ నెంబర్ 3 మోదీ నమ్మకం. మోదీకి అత్యంత సన్నిహితుడు కావడం వల్ల ట్రాన్సిషన్ స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా బలహీనతలు. పాయింట్ నెంబర్ 1 మాస్ అపీల్. మోదీ లాగా జనాలను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి తక్కువ. పాయింట్ నెంబర్ 2 హెల్త్. ఆరోగ్య విషయంలో ఆయన మీద కొన్ని ఆందోళనలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3 యాంటీ ఇన్కంబెన్సీ. 10 ఏళ్లుగా పవర్ లో ఉండటం వల్ల కొంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బలాలు చూద్దాం. పాయింట్ నెంబర్ 1 క్రేజ్. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హిందుత్వ ఐకాన్. పాయింట్ నెంబర్ 2 క్లీన్ ఇమేజ్. అవినీతి మచ్చలేని వ్యక్తిగత జీవితం. పాయింట్ నెంబర్ 3 వయసు. ఇంకా చాలా యంగ్. మరో 20 ఏళ్లు పాలిటిక్స్ లో ఉండగలరు. యోగి ఆదిత్యనాథ్ బలహీనతలు చూద్దాం. పాయింట్ నెంబర్ 1 రిజిడ్. మరీ కఠినంగా ఉంటారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించగలరా అనేది డౌట్. పాయింట్ నెంబర్ 2 అడ్మినిస్ట్రేషన్. ఢిల్లీ పాలిటిక్స్ వేరు, లక్నో పాలిటిక్స్ వేరు. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ వంటి విషయాల్లో అనుభవం తక్కువ. పాయింట్ నెంబర్ 3 సౌత్ ఇండియా. నార్త్ లో ఉన్న క్రేజ్ సౌత్ లో ఉంటుందంటారా? సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బీజేపీకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మోదీ లెగసీని కంటిన్యూ చేస్తూ సిస్టమ్ ని నడిపించే అమిత్ షా. 2 కొత్త ఉత్సాహంతో అగ్రెసివ్ హిందుత్వంతో దూసుకెళ్లే యోగి ఆదిత్యనాథ్. 2029 నాటికి మోదీ గారి వయసు 79 ఏళ్ళు అవుతుంది. ఆయన రిటైర్ అవుతారా లేక కొనసాగుతారా?
ఒకవేళ రిటైర్ అయితే ఆ కుర్చీ కోసం జరిగే యుద్ధం మామూలుగా ఉండదు. అది బయటకు కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం భీకరంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ని మర్చిపోతున్నాం. అదే గడ్కారీ ఫ్యాక్టర్. నితిన్ గడ్కారీ కూడా రేస్ లో ఉన్నారా అంటే, ఒకవేళ మోదీ తరువాత అందరికి సరైన వ్యక్తి కావాలంటే గడ్కారీ పేరు తెరపైకి వస్తుందా అంటే అది వేరే చర్చ. కానీ ప్రస్తుతానికి పోటీ మాత్రం షా వర్సెస్ యోగి మధ్యే. కానీ నాకు అనిపించేది ఏంటంటే, పార్టీ హైకమాండ్ ఒక టెస్ట్ పెడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎలక్షన్ ఒక టెస్ట్. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్తాయో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. యోగి స్టార్ క్యాంపెయినర్ గా సక్సెస్ అయితే ఆయన గ్రాఫ్ పెరుగుతుంది. అమిత్ షా వ్యూహాలు ఫలిస్తే ఆయనకు పట్టు బిగుస్తుంది. చివరిగా ఒక మాట, భారతదేశ ప్రధాని పదవి అనేది ఎవరికి వారు తీసుకునేది కాదు, ప్రజలు ఇచ్చేది. ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేసినంత మాత్రాన అయిపోదు. జనం మనసులో ఎవరున్నారు అనేది ముఖ్యం. ప్రస్తుతానికి మోదీ గారే బాస్. ఆయన ఉన్నంత కాలం వేరే శబ్దానికి ఆస్కారం లేదు. మీకేమనిపిస్తుంది? అమిత్ షా చాణక్య నీతి గొప్పదా, యోగి ఆదిత్యనాథ్ ప్రజాకర్షణ గొప్పదా? రేపొద్దున మీరు ఎవరిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు? కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే డెమోక్రసీలో మీ అభిప్రాయమే ఫైనల్ తీర్పు. కానీ వెళ్లే ముందు ఒక చిన్న మాట, రాజకీయాల్లో శత్రువులు ఎప్పుడూ బయట ఉండరు, పక్కనే ఉంటారు. ఈ కథ ఇంకా అయిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యూపీలో జరిగే పరిణామాలు ఢిల్లీ పీఠాన్ని కదిలించబోతున్నాయి. ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. భారతదేశ భవిష్యత్తు ప్రధానిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.